నెల్లూరు నగరంలోని స్థానిక ఫతేగన్పేట సమీపం రవీంద్ర భారతి కాలేజీ ఎదురుగా 3 కాయిన్స్ రెస్టారెంట్ నెల్లూరు ప్రజల ఆదర అభిమానాన్ని పొందుతుంది. ప్రత్యేకంగా గత 7 సంవత్సరాల నుంచి రెస్టారెంట్ రంగంలో అనుభవం కలిగిన రెస్టారెంట్ కార్యనిర్వాహకులు ముఖేష్ ఆధ్వర్యంలో కొనసాగించబడుతుంది. దాదాపు 50 రకాల ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఫుడ్ లవర్స్ కు అందిస్తున్నారు అని డెలివరీ సౌకర్యం కలదని కావున నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి రుచి చూడవలసిందిగా ఆహ్వానం పలికారు. ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ, క్వాంటిటీ దాని మీద ఇదైతే రన్ అవుతుంది. 3 కాయిన్స్ ఇప్పటి వరకు కూడా దీంట్లో తగ్గిందే లేదు. మనం ఏ విషయంలో కూడా పౌడర్స్ దగ్గర నుంచి కానీ వాడే మైనస్ దగ్గర దాకా ప్రతిదీ కూడా మంచి క్వాలిటీలో మెకానిక్స్ ప్రోడక్ట్స్ వాడుతూ ఈ రోజు దాకా 5 సంవత్సరాలు అయినా కూడా ఇక్కడ దాకా నిలబడ్డామంటే కస్టమర్స్కి పెట్టిన ప్రతి ఫుడ్ కూడా రివ్యూస్ కానీ వాళ్ళు తిన్న ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం కానీ చాలా ఇక్కడ దాకా వచ్చామంటే మన కస్టమర్స్. మీకు దీంట్లో ఎన్ని ఇయర్స్ అనుభవం ఉంది జనరల్గా? ఇది నేను 9 ఇయర్స్ పైన అవుతుంది నేను దీనిలో దిగి. నా 10th ఫీల్డ్ అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేశాను. తర్వాత కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్ ఇట్లా డొమినోస్ వీటిలంతా వర్క్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ సో 5 స్టార్ అట్లాంటి హోటల్స్లోకి మీరు చెఫ్కి వెళ్ళొచ్చు, వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు పెట్టారు? నేను హోమ్ మై ఫుడ్ కూడా రన్ చేశాను నెల్లూరులో ఒక 2 ఇయర్స్. దాని మీద మేనేజ్మెంట్గా చేసి అక్కడి నుంచి వచ్చిన ఒక చిన్న ఇన్కమ్తో మళ్ళీ నేను సొంతగా పెట్టుకున్నాను. ఓకే, మీ ఫుడ్కి ప్రజల ఆదరణ బాగుంది అంటే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ప్రైస్ విషయంలో అయితే క్వాలిటీ విషయంలో వచ్చి చాలా బాగుంది అని చెప్పి అన్నారు. సో మీకు ఎలా సాధ్యం అవుతుంది అనేదంటే ఇప్పుడు 100 రూపాయల ఐటమ్, 150 రూపాయల ఐటమ్ డ్రింక్స్ పెట్టాము. అది ఒక బయట అమ్మేది 250 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పుడు 150కి అమ్మినప్పుడు 10 మంది వచ్చారంటే మన ఇన్కమ్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు 150కి అమ్మామని చెప్పేసి లాస్ కన్నా కానీ మనం 10 మందికి అమ్మామంటే 20 రూపాయలు వచ్చిన మార్జిన్ పెరుగుతుంది కదా. ఇప్పుడు 100 మంది వచ్చారు, కస్టమర్స్ కూడా పెరుగుతారు. కస్టమర్స్ పెరుగుతారు, నీకు ఇన్కమ్ కూడా మార్జిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు బయట 250 రూపాయలు అమ్మితే ఈ రోజు ఒక్కసారిగా ఉంటాడు. 150 రూపాయలు అమ్మితే ఒక వారంలో 2 సార్లు 3 సార్లు అయినా వస్తుంది. అదే 220 పెడితే వారంలో ఒకసారి వస్తుంది. జనరల్గా రెస్టారెంట్స్లో చూస్తుంటే ఓనర్స్ ఎవరు ఉండరు, ఓన్లీ చెఫ్నో ఇంకెవరినో స్టాఫ్ పెట్టి చేసుకుంటారు. బట్ మీరే ఇక్కడ ఉండి మీరే ఇక్కడ మేకింగ్ చేసి మీరే ప్రిపేర్ చేసి అందిస్తున్నారు. సో మీకు అలా సాధ్యం అవుతా ఉంది ఇట్లాగా. ఇప్పుడు మన వర్కర్స్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే మన వర్క్ అనేది అట్లా మనది అన్నట్టు చేయదు. ఇప్పుడు మనది సొంత రెస్టారెంట్ కాబట్టి మనం ఎలా చేస్తాం మనది అన్నట్టుగా కస్టమర్ మళ్ళీ వచ్చేటట్టుగా. ఇప్పుడు వర్కర్స్ పెట్టుకుంటే అలా చేయదు. సో అందుకని నేను 5 ఇయర్స్ నుంచి నేను ఒకటే రన్ చేసుకుంటూ ఇప్పుడు దాకా దీన్ని తీసుకుంటూ ఇంత దూరం వచ్చాను. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు ప్యాషన్గా ఉంది, అంటే ఈ వర్క్ మీద మీకు ప్యాషన్గా నాకు వర్క్ అయిపోయింది ఈరోజు. ఓకే, ఫస్ట్ ఏదో ప్యాషన్గా అది రిలయన్స్ మెక్డీలో వర్క్ చేశాను. అలా వర్క్ చేస్తూ దీని మీద ఎక్కువ ప్యాషన్ వచ్చింది. ఇంకా బాగా చేయాలి, కస్టమర్స్కి మనం మంచిగా అందించాలి, జనాలు వంటలు ఆదరణ పొందాలి, మనం ఇలా చేస్తున్నాం మంచిగా చేస్తున్నాం అలా. సో మీ దగ్గర ఎన్ని ఐటమ్స్ దొరుకుతాయి? దగ్గర 44 డిషెస్ ఉన్నాయి. రెగ్యులర్గా వెళ్ళే సేల్స్ అయ్యే ఐటమ్స్ ఏంటి? వింగ్స్, లాలీపాప్స్, పాప్కార్న్, ఈ ఫిష్ ఐటమ్స్, క్రిస్పీ ఐటమ్స్ అవుతాయి ఎక్కువగా. తర్వాత పిజ్జాస్ మనది మోస్ట్ పాపులర్. ఏంటంటే ఎక్కువగా అవే వెళ్తాయి ఎక్కువగా చాలా. ఏంటంటే మన పిజ్జాస్లో ఎప్పటి నుంచి దాదాపు ఒక 8 ఇయర్స్ నుంచి పట్టుందాం మేము. అందుకని చెప్పి మనం వాడేదంటే 3-4 ఐటమ్స్ పిజ్జా మీద వాడుతున్నాం. బయట ఏంటంటే జస్ట్ డైస్ చీజ్ ఇలా వాడేసి వదిలేస్తాం. మనం అట్లాగా దాని మీద చీజ్ బ్లెండ్ వాడతాము, తర్వాత మళ్ళీ డైస్ చీజ్ వాడతాము, తర్వాత లిక్విడ్ చీజ్ వాడతాము. ఒక్క పిజ్జాకి మనం అన్నీ వేస్తాం అన్నమాట. అందుకని చెప్పి పిజ్జాస్ మీద ఎక్కువ డిషెస్. సో ఏంటంటే పడేది మనం ఇప్పుడు సపోజ్ ఫుల్ బోర్డ్ మన దగ్గర ఆర్డర్ ఫుల్ బోర్డ్ ఉంది మన దగ్గర ఏం స్టాక్ ఉండదు. ఇప్పుడు మీరు వచ్చి కూర్చొని ఆర్డర్ పెడితే నేను ఇక్కడ మీ ముందు ఫోన్ చేసి చికెన్ చౌమిన్ తెప్పించి అప్పటికప్పుడు చేసి వాళ్ళ ముందే ఇస్తుంటాం. అందుకని అదొక పాజిటివ్ వైబ్. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారా కస్టమర్స్? ఎందుకంటే మనం ఇచ్చే ఫ్రెష్ ఫుడ్ అన్న వాళ్ళ ముందు చేసిస్తున్నాం, వాళ్ళ ముందే వస్తుంది, వాళ్ళ ముందే కాల్ చేసి చెప్తున్నాను నేను. సో కాబట్టి వాళ్ళ మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపోయారు, మనం వెళ్తే లేట్ వెళ్ళాలా, ఫ్రెష్గా తినాలా, లేట్ అయినా పర్లేదు, ఈరోజు మనం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం వాళ్ళ ముందు అయితే పెడతాం. మీ పేరండి? ముఖేష్. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.